ఈ పుస్తకం ధర 500 రూపాయలు మాత్రమే. కానీ ఇందులో ఒక ఐడియా మీ కెరియర్ విలువను లక్షల్లో పెంచవచ్చు. ఈ వీడియో వల్ల కనీసం 50 మందికైనా ఉపయోగపడితే నేను పెట్టిన ప్రతి రూపాయి వసూలైనట్లే. ఇలాంటి మరెన్నో ప్రాక్టికల్ పుస్తకాల సారాంశాలు మీకోసం తీసుకురావాలా వద్దా అనేది మీ కామెంట్సే నిర్ణయిస్తాయి. కాబట్టి వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. ప్రస్తుతం లక్షల మంది జాబ్ సీకర్స్ ఒకే పని చేస్తున్నారు. లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తారు, నౌకరీ ఓపెన్ చేస్తారు, అప్లై బటన్ నొక్కేస్తారు. తర్వాత రోజులు గడిచిపోతాయి, వారాలు, నెలలు, రెస్పాన్స్ లేదు, ఇంటర్వ్యూ లేదు, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కానీ ఒక ప్రశ్న, ఉద్యోగం ఇచ్చేది జాబ్ పోర్టల్స్నా లేక మనుషుల? ఈ ఒక్క ప్రశ్నకు స్టీవ్ డాల్టన్ సమాధానం కనుక్కున్నాడు. ఆ సమాధానమే ద 2 hours జాబ్ సెర్చ్. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జాబ్ సెర్చ్ అప్రోచ్ పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగాల కోసం వెతకడం ఆపండి. అవకాశాలు మీ దగ్గరికి వచ్చేలా ఒక సిస్టమ్ నిర్మించుకోండి. మనలో చాలా మంది ప్రతిరోజు ఉద్యోగాల కోసం వెతుకుతూనే ఉంటారు. కానీ స్టీవ్ డాల్టన్ చెబుతున్నది వేరే. సెర్చ్ చేయొద్దు, పైప్ లైన్ బిల్డ్ చేయండి. బిజినెస్లో సేల్స్ పైప్ లైన్ ఉంటుందిగా, అలాగే కెరీర్స్ కూడా ఆపర్చునిటీ పైప్ లైన్ ఉండాలి. ఈ వీడియోలో అదే నేర్చుకోబోతున్నాం. పాత పద్ధతి మరియు కొత్త పద్ధతి రెండు చూద్దాం. పాత పద్ధతిలో నౌకరీ, లింక్డ్ఇన్, ఈజీ అప్లై, 100 అప్లికేషన్స్, 0 రెస్పాన్సెస్. ఇది లాటరీ టికెట్ లాంటిది. ఎవరో ఒకరు గమనిస్తే గమనిస్తారు. కానీ కొత్త పద్ధతి ఏంటి? నెట్వర్కింగ్, టార్గెట్ కంపెనీస్, టార్గెట్ పీపుల్, మీనింగ్ఫుల్ కన్వర్సేషన్స్. ఇక్కడ మీరు ర్యాండమ్ క్రౌడ్లో ఉండరు, ప్రత్యక్షంగా హైరింగ్ని ప్రభావితం చేసే వ్యక్తులను చేరుకుంటారు. ఇది ఒక గేమ్ చేంజర్. వాల్యూమ్ కాదు, ఫోకస్ ముఖ్యం. ఒక ఉదాహరణ చూద్దాం. రమేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి. అతడు 300 అప్లికేషన్స్ పంపించాడు, 3 రెస్పాన్సెస్ వచ్చాయి. అదే సమయంలో సురేష్ కేవలం 20 కంపెనీస్ మాత్రమే టార్గెట్ చేశాడు. ప్రతి కంపెనీలో ఆల్మిని కనుక్కున్నాడు, లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యాడు, కన్వర్సేషన్స్ చేశాడు. అతనికి ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఎందుకంటే జాబ్ పోర్టల్ డోర్ ముందు 10,000 మంది పైన ఉంటారు. నెట్వర్కింగ్ డోర్ ముందు చాలా తక్కువ మంది ఉంటారు. ల్యాంప్ ఫ్రేమ్వర్క్. స్టీవ్ డాల్టన్ మొత్తం స్ట్రాటజీని ల్యాంప్ అనే ఫ్రేమ్వర్క్తో చెప్పాడు. ఎల్ అంటే లిస్ట్ మీ టార్గెట్ కంపెనీస్. ఏ అంటే ఆల్మిని, మీ కాలేజ్ వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారా. ఎం అంటే మోటివేషన్, మీకు నిజంగా ఆసక్తి ఉన్న కంపెనీనా. పి అంటే పోస్టింగ్, యాక్టివ్ ఓపెనింగ్స్ ఉన్నాయా. ఉదాహరణకు ఇన్ఫోసిస్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జోహో, టీసీఎస్, రాజర్పే ఇవన్నీ లిస్టులో పెట్టి ఫిల్టర్ చేయాలి. అప్పుడు టాప్ 20 కంపెనీస్ మాత్రమే మిగులుతాయి. ఉద్యోగం అడగండి, సలహా అడగండి. ఇది మొత్తం ఫ్రేమ్వర్క్లో పవర్ఫుల్ లెసన్. చాలామంది మొదటి మెసేజ్లోనే సార్ జాబ్ కావాలి అంటారు. ఇది రాంగ్. బదులుగా మీ కెరీర్ జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడగాలి. ఎందుకంటే ప్రజలు ఉద్యోగం ఇవ్వడానికి ముందుగా సహాయం చేయడానికి ఇష్టపడతారు. ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. రోజుకు కేవలం 2 గంటలు. స్టీవ్ డాల్టన్ రూల్ ఏంటంటే రోజుకు 2 గంటలు అంతే. మొదటి గంట 5 నుంచి 10 వరకు టార్గెట్ మెసేజెస్, రెండవ గంట రీసెర్చ్ చేయండి, ఫాలో అప్, ట్రాకింగ్ అంతే. రోజుకి 8 గంటలు జాబ్ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ ముఖ్యం. పర్ఫెక్ట్ నెట్వర్కింగ్ మెసేజ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. హలో రాహుల్ గారు, నేను జైంట్ ఆల్మిని. మీరు స్విగ్గీలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారని చూశాను. ఈ ఫీల్డ్ గురించి మీ అనుభవం తెలుసుకోవాలని ఉంది. 5 నిమిషాలు సమయం ఇవ్వగలరా? ఈ మెసేజ్ ఎందుకు పనిచేస్తుంది? షార్ట్గా ఉంది, రెస్పెక్ట్ఫుల్, పర్సనలైజ్డ్. జాబ్ అడగడం లేదు, అడ్వైజ్ అడుగుతుంది. రిఫరల్ ఎలా వస్తుంది? ముందుగా కాల్, తర్వాత ట్రస్ట్, తర్వాత రిలేషన్షిప్, అప్పుడు మాత్రమే రిఫరల్. కాల్ మొదలైన 30 సెకండ్లో జాబ్ అడిగితే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ కెరీర్ అడ్వైజ్ అడిగితే కన్వర్సేషన్ న్యాచురల్గా సాగుతుంది. చివరిలో మీ టీంలో అప్లై చేయమని రికమెండ్ చేస్తారా అని అడగవచ్చు. ఇక్కడే మ్యాజిక్ జరుగుతుంది. నెంబర్స్ గేమ్. ఎలా అంటే 100 మెసేజ్ పంపితే 70 మంది రిప్లై చేయకపోవచ్చు, 20 మంది పొలైట్ రెస్పాన్స్ అవ్వచ్చు, 10 మంది సీరియస్ కన్వర్సేషన్ చేస్తారు. ఆ 10లో 2 ఇంటర్వ్యూస్ రావచ్చు.
చాలామంది మొదటి 20 ఇగ్నోర్డ్ మెసేజ్ దగ్గర ఆగిపోతారు, అక్కడే వారు ఓడిపోతారు. విన్నర్స్ మాత్రం ప్రాసెస్ని ఫాలో అవుతారు. కోర్స్ కరెక్షన్, కామన్ మిస్టేక్స్ చూద్దాం. కాపీ పేస్ట్ మెసేజెస్ రీసెట్ చేయకపోవడం, ఫాలో అప్ చేయకపోవడం, జాబ్ మాత్రమే అడగడం, ఇవి పైప్ లైన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ప్రతి కన్వర్సేషన్ తర్వాత నేను ఏమి ఇంప్రూవ్ చేయాలి అని అడగాలి. 4 వారాల యాక్షన్ ప్లాన్ చూద్దాం ఇప్పుడు. వీక్ 1 ల్యాంప్ లిస్ట్ తయారు చేసుకోండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేయండి. వీక్ 2లో డైలీ అవుట్ రీచ్ స్టార్ట్ చేయండి. వీక్ 3లో కాల్ షెడ్యూల్ చేయండి. రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. వీక్ 4లో రిఫరల్ అడగండి. స్ట్రాటజిక్ అప్లికేషన్స్ పంపండి. ఇది రిపీట్ చేయండి. ఇండియన్ కాంటాక్ట్స్లో ఎలా అమలు చేయాలో చూద్దాం. ఇండియాలో ఆల్మనీ నెట్వర్క్ చాలా పవర్ఫుల్. వాట్సాప్ గ్రూప్స్, కాలేజ్ నెట్వర్క్స్, లింక్డ్ఇన్ కనెక్షన్స్, ఇవి గోల్డ్ మైన్స్. మన అడ్వాంటేజ్ ఇదే, వాటిని ఉపయోగించుకోవాలి. స్టీవ్ డాల్టన్ చెప్పిన ప్రధాన సందేశం ఏంటంటే, ఉద్యోగాల కోసం వెతకవద్దు, అవకాశాలు మీ దగ్గరకు వచ్చేలా ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోండి. రోజుకి 2 గంటలు కన్సిస్టెంట్ యాక్షన్, నెట్వర్కింగ్, ఫాలో అప్, రిఫరల్స్, ఇవి కలిస్తే కెరియర్లో ప్రిడిక్టబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు కమెంట్స్లో చెప్పండి, గత 30 రోజుల్లో మీరు ఎన్ని జాబ్స్కి అప్లై చేశారు, ఎన్ని ఇంటర్వ్యూస్ వచ్చాయి, మరి ఈ రోజు నుంచి మీ ల్యాంప్ లిస్ట్లో మొదటి కంపెనీ ఏది? ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. జాబ్ సెర్చ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కెరియర్ గ్రోత్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఉద్యోగాలు పోర్టల్స్లో దొరకవు, అవకాశాలు రిలేషన్షిప్స్ ద్వారా వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.